యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందించిన సలార్ సినిమా విడుదలకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉంది. యుఎస్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్లకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా సినిమా యొక్క వసూళ్ల విషయంలో లక్షలకు లక్షలు బెట్టింగ్లు పెడుతున్నారు. 1000 కోట్ల వసూలు బ్రేక్ చేయడం సలార్కు మొదటి 2 లేదా 3 వారాల్లోనే సాధ్యం అంటూ చాలా మంది గట్టిగా వాదిస్తున్నారు. అయితే మరోవైపు కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆందోళనతో కనిపిస్తున్నారు. సలార్ సినిమాకి ముందు ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడ్డాయి. అందుకే ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో సినిమా గురించి పైకి చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నా కూడా కొందరు మాత్రం ఆందోళనతో ఉన్నారు అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఈ నేపథ్యంలో సలార్ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను కలిగించే విధంగా ప్రమోషన్స్ కార్యక్రమాలు డిజైన్ చేశారు. ప్రభాస్తో పాటు యూనిట్ సభ్యులందరినీ కలిపి రాజమౌళి ఇంటర్వ్యూ చేయడంతో ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 1000 కోట్లు వసూలు సాధించిన కేజీఎఫ్ 2కి రెట్టింపు యాక్షన్తో పాటు మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటూ ప్రశాంత్ నీల్కి చెందిన వారు అంటున్నారు. అయితే డంకీ సినిమా పోటీ ఉండడం వల్ల ఫలితం విషయంలో మరియు వసూల విషయంలో కొందరు ఆందోళనతో ఉన్నారు. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది కాన్ఫిడెన్స్తో కనిపిస్తూ ఉంటే మరికొందరు మాత్రం టెన్షన్తో ఉన్నారు. సో మరి ఈ మూవీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.